మూగ జీవులను కాపాడటంలో మున్సిపల్ పాలకవర్గం, కమిషనర్ విఫలమయ్యారని బీఎస్పీ పార్టీ పక్షాన పచ్చిమట్ల రవీందర్ తెలిపారు. ఈ రోజు హుస్నాబాద్ పట్టణంలో శుక్రవారం నాడు జరిగే అంగడి సంతలో బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో అంగడి సౌకర్యాలు పరిస్థితులపై పర్యవేక్షణ జరపడం జరిగింది. కానీ క్షేత్రస్థాయిలో కటిక వ్యాపారస్తులు లేగలు, బర్లు, దూడలు, ఆవులను వెటర్నరీ డాక్టర్ లేకపోవడం వల్ల ఇష్టరాజ్యాంగ కొనుగోలు చేసి గోవధశాలకు తరలించడం జరుగుతుందన్నారు. ఆరోగ్యకరమైన లేగలు, దూడలు, ఆవులను, బర్రెలను వెటర్నరీ డాక్టర్ అనుమతి లేకుండా వ్యాపారస్తులకు కొనుగోలు చేసే అవకాశం ఉండదు. ఇట్టి విషయం మున్సిపల్ కమిషనర్, వెటర్నరీ డాక్టర్, కాంట్రాక్టర్కు వ్యాపారస్తులకు చెప్పవలసి ఉన్న నిర్లక్ష్యం చేయడం జరుగుతుంది అని అన్నారు. అలాగే హుస్నాబాద్ చుట్టూ ఉన్న 10 మండలాలకు సంబంధించి పశు సంపద ఇష్టరాజ్యాంగ గోవధశాలలకు తరలించడం వల్ల ఎద్దులు, దున్నపోతుల సంతతి భవిష్యత్తులో లేకుండా పోయే పరిస్థితులు వస్తున్నాయి అని అన్నారు. రైతులు కూడా మానవత్వం లేకుండా మగజాతి దూడలను, లేగలను ఇష్టరాజ్యాంగ కటిక వ్యాపారస్తులకు అమ్మడం జరుగుతుంది. కఠిన చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఎద్దులు, దున్నపోతులు కనబడే పరిస్థితి ఉండదని హెచ్చరించారు. నిజానికి అంగడి రైతులకు, కూరగాయల వ్యాపారస్తులకు, వివిధ రకాల వ్యాపారస్తులకు, ప్రజలకు సంబంధించినదిగా ఉంటుంది. మూగజీవులను ఇష్టరాజ్యాంగ వధశాలలకు తరలిస్తుంటే మున్సిపల్ కమిషనర్కు, మున్సిపల్ పాలకవర్గానికి పట్టింపు లేదా అని ప్రశ్నించారు. వెంటనే ఇట్టి విషయంలో నివారణ చర్యలు చేపట్టకపోతే వచ్చే ప్రజావాణిలో కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్తాం అని బీఎస్పీ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాము అని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పచ్చిమట్ల రవీందర్ గౌడ్, నియోజకవర్గ అధ్యక్షులు వేల్పుల రాజు, సీనియర్ నాయకులు మారేపల్లి సుధాకర్, ఎలగందుల శంకర్, హనుమంతు తదితరులు పాల్గొన్నారు. అందుబాటులోకి వస్తే కొంచెం రైతులకు ధరలు తక్కువగా దొరుకుతుంది, కానీ చిన్న చిన్నవి కూడా లేకుండా ఇష్టరాజ్యంగా అమ్ముతారు. ఇక్కడ ఇటువంటి పరిస్థితులు నెలకొన్నాయి కాబట్టి వెంటనే వీటి మీద జిల్లా కలెక్టర్ గారు విచారణ జరపాలి. వీటి మీద సత్వరమే మున్సిపల్ కమిషనరే కావచ్చు, అంగడి కాంట్రాక్టరే కావచ్చు, వారందరి మీద చర్యలు తీసుకోవాలి. దీని మీద వచ్చే ప్రజావాణిలో మేము మా బీఎస్పీ పార్టీ పక్షాన మేము మున్సిపల్ కమిషనర్కి ఇప్పటికే పలుమార్లు ఫిర్యాదు చేసాం. ఆయన చూసి చూడనట్లు ఎందుకుంటాడో మరి రేపు కలెక్టర్ గారికి సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది. అది